హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను రజని. ఈ రోజు అయితే లెగ్ పీస్ బిర్యానీ అయితే తయారు చేసుకుందాం. చిటికలో బాండీ అయితే పెట్టేసుకుని కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అన్ని ఇలా కట్ చేసుకోండి. నేను కేజీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే కట్ చేసుకోండి. పొడిన తీసుకొని పెట్టుకోండి. నీట్గా 4 సార్లు వాష్ చేసి కరివేపాకు 4 సార్లు వాష్ చేసేయండి. ఇలా అయితే తీసి పెట్టేసుకోండి. అన్ని కూడా కట్ చేసిన ఆనియన్స్ అన్ని కూడా పెట్టేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేసుకోండి. చూడండి, ఆనియన్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఇలా అయితే తీసేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు అయితే 10 అయితే కట్ చేసుకోండి. అల్లం, వెల్లుల్లి, వెండి కొబ్బరి ఇలా అయితే మిక్సీకి అయితే మెత్తగా పెట్టేసుకోండి. చూడండి, లెగ్ పీస్లన్నీ కూడా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లెగ్ పీస్లన్నీ కూడా ఇలా వేసేసుకుందాం మొత్తం. చూడండి, ఇన్ని లెగ్ పీస్లు అయితే తీసుకోండి. మీకు కావాల్సిన తీసుకోవచ్చు. మిగతాది చికెన్ టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒక కేజీ చికెన్ తెచ్చుకోండి. లెగ్ పీస్లు తెచ్చిన తర్వాత ఇలా అయితే మొత్తం తీసుకుని నీట్గా కడిగేసుకుని ఒక నిమ్మ చెక్క పిండుకొని నీట్గా కడిగేసుకోండి. స్మెల్ అయితే పోతుంది. చూడండి, ఇవన్నీ కూడా 4 సార్లు వాష్ చేసుకోండి. ఒక నిమ్మ చెక్క అయితే పిండుకొని ఇప్పుడు మనకి చూడండి ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఈ ముక్కలకి ఎంత కావాలో అంతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. కారం ఇలా అయితే మీకు కొద్దిగా యాడ్ చేసుకోండి. ముక్కలు సరిపడా ఇదంతా కూడా మనం పట్టించేసుకుందాం. లెగ్ పీస్ బిర్యానీ మొన్న అయితే నేను దమ్ బిర్యానీ అయితే చూపించాను. అదే విధంగా ఈ రోజు అయితే సింపుల్గా చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. మనం కొంచెం లాంగ్ అయింది. చూడండి, ఇలా అయితే మొత్తం పట్టించేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో పెట్టేసుకుందాం. చూడండి, ఉప్పు, కారం, పసుపు ఓన్లీ ఇలా పట్టించిన లెగ్ పీస్ అన్ని ఆయిల్ అయితే పెట్టేసుకుని సన్ఫ్లవర్ ఆయిల్ బాగా హీట్ అవ్వండి. ఇప్పుడు మనం ఈ లెగ్ పీస్ అన్ని వేసేసుకుందాం. ఇలా అయితే మొత్తం వేసేసుకోండి. మిగిలిన చికెన్ అంతా కూడా వేసేసుకుందాం. బాగా వేగనిద్దాం 10 నిమిషాలు. చూడండి, కొంచెం వేగిన తర్వాత అయితే వాటిలో బయట తీసుకుని మొత్తం తరిగేసుకోండి. బాగా వేయించుకోండి. కొంచెం జస్ట్ వేగాలి, ఎర్రగా వేయకూడదు, క్రిస్పీగా ఉండకూడదు, కొంచెం మెత్తగా కుక్ అయితే సరిపోతుంది. ఇలా అయితే వేసుకోండి. చూడండి, ఈ కొంచెం వేగే లోపల మనం బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాం. ఇలా నేను ఒక కవరు బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాం. ఒక సాల్ట్ సోనా మసూర్ బియ్యం, ఒక కవరు బాస్మతి బియ్యం, మళ్ళీ ఒక సాల్ట్ బాస్మతి బియ్యం ఇలా అయితే యాడ్ చేసుకోండి. మొత్తం నేను 2 కవర్లు అయితే యాడ్ చేస్తున్నాను. 3 వంతులు బాస్మతి బియ్యం, 1 వంతు సోనా మసూర్ ఇలా అయితే యాడ్ చేసుకుని బాగా 4 సార్లు వాష్ చేయండి. ఇలా 4 సార్లు వాష్ చేసుకోండి. మనం దేంతో అయితే బియ్యం యాడ్ చేసామో దాంతోనే చూడండి 2 వంతులు నేను బియ్యం అయితే యాడ్ చేశాను. 3 వంతులు వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే 3 వంతులు వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఇది అయితే సరిపోతలేదు, వేరే దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇలా పూర్తిగా వాటర్ అయితే 3 వంతులు యాడ్ చేసేయండి. ఈ రైస్కి తగినంత కల్లుపోతే యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి అయితే తీసుకోండి. ఇలా అయితే యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఏంటి బ్లాక్గా ఉన్నాయి అనుకుంటున్నారా? షాప్లోనే కొద్దిగా ఆవాలు అయితే కలిసి ఏంటండి. అవి అయితే నేను జల్లిచ్చాను, కానీ అవి రాలేదు, లైట్గా కనిపిస్తాయి, మీరేమనుకోకండి. ఇలా అయితే చూడండి బాగా ఉడికించేసుకుందాం. చూడండి, ఆ రైస్ ఉడికే లోపల మనం ఈ లెగ్ పీస్ చూడండి ఇలా గట్టి గుచ్చేటప్పుడు కదా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇవన్నీ తీసేసుకుందాం. ఈ లెగ్ పీస్లను తీసుకుని పక్కతో పెట్టేసుకుందాం. ఇలా పీస్ ప్లేట్లోనే వేసేసుకుందాం. చికెన్ అంతా మొత్తం తీసేసుకోండి. నీట్గా అయితే చూడండి, లెగ్ పీస్ అన్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సింది వేసేసుకుందాం. స్టార్టింగ్ అయితే మనం ఒక గరిటె చూడండి పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఇంకొంచెం వేసుకుందాం. ఇలా పెరుగు తీసుకోండి. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉండాలండి. మసాలాలు అయితే మనం 1 కేజీకి అయితే చేస్తున్నాం కదా బిర్యానీ అయితే, లెగ్ పీస్ బిర్యానీ. ఇప్పుడు కారం అయితే ఎక్కువగా ఉండాలి. చూడండి, నేను 3 స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 4 స్పూన్లు గరం మసాలా, అన్ని రకాలు జీలకర్ర, దాల్చిన చెక్క అన్నీ అండి. ఇది అయితే యాడ్ చేసుకోండి. 1 స్పూను చూడండి, 2 స్పూన్లు కొంచెం అయితే యాడ్ చేస్తాను. 3 స్పూన్లు అయితే యాడ్ చేస్తాను. మనకి గ్రేవీకి సరిపడినంత వేసుకోండి. సాల్ట్ అయితే చూడండి నేను 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మ్యాష్ చేసుకుందాం. చూడండి, ఇలా అయితే బాగా మ్యాష్ చేయండి. ఇప్పుడు ఈ నిమ్మ చెక్కలు 2 కూడా మనం ఇంట్లో అయితే పిండేసుకుందాం.
ఉప్పు గింజ కూడా పడకూడదు, అలా అయితే తీసేయండి. ఇప్పుడు ఇది బాగా మ్యాష్ చేయండి. మనం నిమ్మకాయ అంతా వేసేసాం కదా, ఒక కాయ ఉప్పుగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత చూడండి ఆనియన్స్ అయితే హాఫ్ అయితే వేసుకుందాం. ఇందులో హాఫ్ అలాగే పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకుందాం. చూడండి ఇలా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఈ లెగ్ పీస్లన్నీ పట్టించుకుందాం. ఇవన్నీ కూడా పట్టించేసుకోండి. మొత్తం బాగా పట్టించుకోండి. సాల్ట్ అది సరిపోయింది లేని చూసుకోండి. ఇలా మొత్తం పట్టించేసుకోండి. చూడండి ఇలా ఇలా ఇప్పుడు మిగిలిన ఈ పీస్ అన్ని కూడా వేసేసుకుందాం. ఇవి కూడా పట్టించేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ అయితే చూసుకోండి. ఉప్పు కారం అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చూసుకుని కరెక్ట్గా ఉన్నాయి అన్నీ చూసుకోండి. ఒక 10 నిమిషాలు బాగా నానేది. చూడండి ఇదే బాండీ అయితే తీసేసుకుని ఇలా పెద్ద బాండీ అయితే పెట్టుకోండి. కావాల్సినంత ఇదే ఆయిల్ మనం చికెన్ అంతా వేపాం కదా, ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా చూడండి రైస్ అంతా కూడా కుక్ అయిపోయింది. చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోండి. మిరియాలతో శుద్ధ వేసుకోవాలి కంపల్సరీగా. పలవాకులు, దాచిన చెక్కలు, మొగ్గులు, లిక్కాయలు, చూడండి ఇలా ఐటమ్స్ అన్నీ వేసుకోండి. పచ్చిమిర్చి, ఒక బౌలు పుదీనా, ఒక బౌలు కరివేపాకు. చూడండి ఇవన్నీ వేడిపోయింది కదా, సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం లెగ్ పీస్ అన్నీ వేసేసుకుందాం. చూడండి ఇలా అయితే మొత్తం ఇలా అయితే వేసేసుకోండి. మిగిలిన చికెన్ పీస్ అన్నీ వేసేసుకుందాం. ఇదంతా కూడా బాగా ఉడికించుకోండి. కర్రీ ఎలా ఉడికిందో అలా అయితే ఉడికించుకోండి బాగా దగ్గర పడే వరకు. చూస్తావా? అలాగేనమ్మా చూదిగాని. ఏం చేసుకుంటున్నాను రుచి? అవునమ్మా. చూడండి బాగా కుట్టయిపోతుంది కదా, ఇలా అయితే కుట్టయిపోయింది. ఇప్పుడు మనం రైస్ అయితే వేసేసుకుందాం. వాసన బాగుందా? చూడండి ఇలా కర్రీ అంతా కుక్ అయిపోయింది కదా, ఇలా కొంచెం గ్రేవీ అయితే పైకి అయితే తీసుకుందాం. అక్కడ చూడండి ఇలా అయితే గ్రేవీ అయితే తీసుకోండి. కొంచెం పీసెస్ అన్నీ కూడా తీసుకోండి. జస్ట్ మనం ఇలా బాగా ఫ్రెష్ చేసుకోండి అడగకుండా. ఇప్పుడు ఈ రైస్ అంతా వేసేసుకుందాం. చూడండి ఉడికించుకున్న రైస్. బలి ఉడికిందిరా కదా. ఇలా అయితే మొత్తం వేసేసుకోండి. చూడండి ఈ రైస్ అంతా కూడా మనం ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి సమానంగా. ఈ కర్రీ అంతా కూడా వేసేసుకుందాం. బాగా సిమ్లీలో పెట్టుకుని ఇప్పుడైతే బాగా ఒక 10 నిమిషాలు బాగా కుక్ అనిద్దాం. ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయినాయి. ఓన్లీ టేస్ట్ అంతే. ఇప్పుడైతే ఇలా ఫ్రెష్ చేసుకోండి. పుదీనా వేసే లిషిక వేసే. ఏమేస్తున్నావు లిషి? పుదీనా వేస్తున్నావు. ఇలా చిడు చిడు తల్లి. ఓ తల్లి ఎందుకు వేస్తున్నావమ్మా? బిర్యానీలో వేస్తున్నావా? ఓకే. ఏం వేస్తున్నావు లిషి? ఆనియన్సా? ఏం వేస్తున్నావు లిషి? కొత్తిమీర. వా భలేసేస్తుంది లిషి పాప. బాగుంటుందమ్మా. మా పెట్టేయమ్మా. అవునా? ఇదిగో ఒక 10 నిమిషాలు బాగా కుక్ అనిద్దాం. పైన గ్రేవీ అంతా కూడా ఇలా ప్రతి రైస్కి కూడా ఇలా అయితే పట్టించేసుకోండి.
చూడండి టేస్ట్ అయితే చూసేద్దాం. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.